అధ్యక్ష మేము సొంత డబ్బులు ఇచ్చినాము. నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు, అట్లా కాదు విప్పు గారు, నువ్వు మాట్లాడు, నేను వద్దంటలేను. సరే బై 2000 కోట్లు కూడా నువ్వే ఇచ్చినావు, గుడి కూడా నువ్వే కట్టించినావు, అంత నీ పుణ్యమే తీయరాదు. దేవుడు లక్ష్మీనరసింహ స్వామి పైకి చూస్తుండు, ఎవరి నిజాయితీ ఏందనేది ఆ దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూస్తాడులే. మరి అది కూడా 50 ఏళ్ళు కాంగ్రెసే పాలించింది రాష్ట్రాన్ని, ఎందుకు చేయలేదు? 50 ఏళ్ళు పాలిస్తే ఎందుకు చేయలేదు? అధ్యక్ష ఇకపోతే రాష్ట్రంలో అధ్యక్ష సార్ వారికి మైక్ ఇవ్వండి సార్, తర్వాత వారికి మైక్ ఇవ్వండి సార్, కూర్చోండి, వారికి మైక్ ఇవ్వండి, వారిని మాట్లాడమనండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, మరి గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, మరి గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? కేసీఆర్ గారే ఎందుకు చేసిండ్రు? అయితే అధ్యక్ష బాసర దేవాలయానికి 50 కోట్ల రూపాయలు, భద్రాద్రి రామాలయంకు 50 కోట్లు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 50 కోట్లు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి 30 కోట్లు, కొండగొట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి 600 కోట్లతో ఈ రెండు మాత్రం అభివృద్ధికి ప్రణాళికలు చేసినాం. దయచేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలని గౌరవ మంత్రి గారిని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు కామన్ గుడ్ ఫండ్ కింద కూడా చాలా దేవాలయాలు అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం తక్కువ 50 కోట్ల రూపాయలు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్ నుంచి మేము నిధులు ఇచ్చాం. ఎవ్రీ ఇయర్ నాట్ లెస్ దాన్ అరౌండ్ 50 crores ఇచ్చేవాళ్ళం. అయితే ఈ 15 monthsలో ₹1 కూడా విడుదలైతలేదు. మరి గతంలో CGFలో శాంక్షన్ అయినటువంటి టెంపుల్స్ను డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి, వాటికి టెండర్లు పిలవాలి, ఆ పనులను ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష నేనేమి చెప్పే దాంట్లో డీవియేషన్ ఉంటే తప్పు ఉంటే మంత్రి గారు సమాధానం చెప్పమనండి. నేను మంచి అన్న బిల్లు బాగా రూపొందించిండ్రు, నేను అధికారులను మంత్రి గారిని అభినందించిన, మాకు ఆ ఫెయిర్నెస్ ఉంది, మీకుంటే మీ విజ్ఞత. అధ్యక్ష ఇకపోతే ఉద్యోగుల గురించి వాస్తవంగా చెప్పాలంటే దేవాలయ ఉద్యోగులకు గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏమైందంటే ఆ దేవాలయ హుండీలో డబ్బులు వస్తే వాళ్ళు జీతాలు తీసుకునే పరిస్థితి. సంవత్సరానికి ఒకసారి జాతరనో సంవత్సరానికి ఒకసారి కళ్యాణమో ఉంటే ఆ 4-5 నెలల జీతం ఒక్కసారి పడేది వాళ్ళకి. ఒక్కొక్కసారి 3 నెలలు 4 నెలల దాకా జీతాలు రాని పరిస్థితి ఉండేది. కానీ మొట్టమొదటిసారిగా గౌరవనీయులు కేసీఆర్ గారు వారి దృష్టికి, ఎందుకంటే నాకు బాగా గుర్తు, అప్పుడు అయ్యగారులందరూ రోడ్ల మీద ధర్నాలు చేసిండ్రు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు 010 కింద జీతాలు ఇవ్వాలని ధర్నాలు చేస్తే నేను కూడా ఆ ధర్నాల్లో పాల్గొని ఉంటుంది. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ధూపదీప వేరు, ఎండోమెంట్ ఎంప్లాయీస్ వేరు. ఎందుకంటే అర్చకో హరి సాక్షి అంటారు, ఆలయంలో ఉండే పూజారి కూడా దైవంతో సమానం. అందుకే అధ్యక్ష మేము వారికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము. వారికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇచ్చి ప్రతి నెల ఎప్పటికప్పుడు జీతాలు వచ్చేటట్టు ఈ దేవాదాయ శాఖ ఉద్యోగులకు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో చట్టాన్ని సవరించి వారికి మేము ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. సరే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము 1వ తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు, సంతోషం. ఇవాళ మనం 18వ తారీఖు అధ్యక్ష, ఈ రోజు 18వ తారీఖు కూడా ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇంకా జీతం పడలేదు, ఇవాళ కూడా జీతం పడలేదు అధ్యక్ష. సో నేనేమంటే మీరు 1వ తారీఖు జీతం వస్తానంటారు, దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇలా 18వ తారీఖు అయినా జీతం పడని పరిస్థితి ఉన్నది. దయచేసి అందరికి ఇచ్చినట్టు వీళ్ళకు కూడా 1వ తారీఖు జీతం ఇవ్వాలి, దీన్ని పరిశీలించండి అని కోరుతున్నా అధ్యక్ష.